ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ ప్రాంత ప్రజలకు నా ప్రత్యేకమైన వందనాలండి. మేము ఏసీటీసీ కాలేజీ నుంచి, హైదరాబాద్ ప్రాంతం నుంచి విద్యార్థులుగా ఉండి రక్షణను గురించిన సువార్త చెప్పడానికి ఈ ప్రాంతానికి రావటం జరిగింది. మరి రెవరెండ్ డి దాసయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఫెలోషిప్, ఆయన ఫ్యామిలీ పిల్లలుగా, అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రభుదాస్ అయ్య గారి, సామ్యుల్ ప్రభుదాస్ అయ్య గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షణ సువార్తను విని మారు మనస్సు పొంది ప్రభు పాదాల చెంతకు చేరి ఈ పాపపు లోకం నుంచి దేవుని యొక్క నిత్య జీవం పొందుకోవాలనేదే మా యొక్క ఆకాంక్ష ఉన్నది. ప్రతి ఒక్కరి మాటలు విని మారు మనసు పొంది దేవుని దగ్గరకు చేరుకోవాలనే మేము ఆశిస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగల శక్తివాడగును. ఈ వాక్యం గమనించినట్లయితే, ఎవరైతే తప్పిపోవచ్చు ఉన్నారో, ఎవరైతే నేను ఇక నుంచి తప్పు చేయకూడదు, నేను ఏ పాపము చేయకూడదు, ఈ లోకంలో ఆనందంగా, సంతోషంగా, యథార్థంగా, నీతి కలిగి జీవించాలి అనుకుంటూనే ఎవరైతే పాపంలో పడిపోతున్నారో, ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో వారికి పరిశుద్ధాత్ముడు ఒక బలమైన మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఎవరైతే మాట యందు తప్పిపోకుండా ఆ మాటను పట్టుకొని ఆ మాట ప్రకారం జీవిస్తారో అటువంటి వారంట తమ సర్వ శరీరాన్ని కూడా వాళ్ళు స్వాధీనపరుచుకునేలాగా దేవుడు ప్రతి ఒక్కరికి శక్తినిస్తా ఉన్నాడంట. ఏంటి ఆ మాట అనేది మనం పరిశీలించినట్లయితే ఒక మంచి మాట. ఏంటి ఆ మంచి మాట అనేది మనం చూసినట్లయితే ఒక మంచి శుభవార్తని మనం వింటా ఉన్నాము. ప్రతి సంవత్సరము కూడా అందరూ, క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ పండుగను చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో అందరికీ చాటి చెప్తా ఉంటారు, శుభవార్త, శుభవార్త, శుభవార్త అని. ఏంటి శుభవార్త అంటే, క్రీస్తు మన కోసం పుట్టడం శుభవార్త, క్రీస్తు మన కోసం శిలువ మరణం చెందడం శుభవార్త, అలాగే క్రీస్తు మన కోసం తిరిగి లేవటం శుభవార్త. ఎవరైతే యేసు క్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము యథార్థంగా జరిగిందని, ఇది నా కోసమే జరిగిందని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి నా పాప విమోచన కొరకు, నా పాప రక్షణ కొరకు, నా పాప విడుదల కొరకు దేవుడే తన కుమారుణ్ణి మన దగ్గరికి పంపారని, దేవుడు మన కోసం తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించాడని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు మనందరికి రక్షణ ఇచ్చాడని నమ్ముతారో అట్టివారు ఆ మాట ఏందంట తప్పిపోకుండా ఉండాలంట. ఆ మాటని పట్టుకొని ఆ మాట ప్రకారం జీవించాలంట. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఆయన ఎలా అయితే 33.5 సంవత్సరాలు మానవ రీత్యా శరీరధారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ మనుషుల మధ్య ఈ లోకంలో జీవించాడో అట్టి రీతిగా పాపాన్ని అంటించుకోకుండా మనం కూడా బ్రతకాలని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. అమ్మా, చెల్లి, అక్క, తమ్ముడు, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే ఈ వాక్యం వింటా ఉన్నారో, ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో, ఎవరైతే శాపకరమైన పనులు చేస్తా ఉన్నారో, ఎవరైతే తమ తల్లిదండ్రులకు శాపకరమైన, బాధాకరమైన, వాళ్ళు మానసికంగా బాధపడే క్రియలు, పనులు చేస్తా ఉన్నారో అటు వారికి పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, నా పాదాల దగ్గరికి రండి, నా చెంతకు రండి. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తా ఉన్నారో వారి మధ్య నేనుంటా అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. అక్క, నువ్వు ఏదైనా తప్పు చేస్తే, తమ్ముడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే బాధపడబోవద్దు, కృంగిపోవద్దు, నాకేంటి మానసికమైన బాధ అని తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు మా కోసం చేసి నీ శిలువ కార్యం, అయ్యా నువ్వు మా కోసం చేసి నీ గొప్ప కార్యాన్ని మేము మా హృదయంలో పెట్టుకొని, ఈ వాక్యాన్ని పట్టుకొని నీ కొరకు జీవిస్తామయ్యా, నీ నిత్య రాజ్యంలో మేము పాలిభాగస్తున్నాం అవుతాయని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసయ్య పాదాల చెంత ఉంటారో ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక వంగునట్లు, ప్రతి నాలుక ఒప్పుకొనినట్లు పరిశుద్ధాత్ముడు చేస్తామని చెప్తా ఉన్నాడు. ఎవరైతే విచార సంబంధమైన కార్యక్రమాల్లో ఉంటారో, ఎవరైతే దొంగతనాలు చేస్తా ఉన్నారో, ఎవరైతే అసహ్యమైన, తుచ్చమైన కార్యాలు ఈ భూమి మీద చేస్తా ఉన్నారో అటు వారందరికీ కూడా దేవుడు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకే ఒక్క మాట, మారు మనసు కలగాలి, పశ్చాత్తాపం ఉండాలి. నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఇదిగో నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పిన యేసయ్య చెంతకు చేరాలి అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని, ఎవరైతే శిలువ దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని మందిరం దగ్గర
దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్య పాదాల చెంతకు వస్తారో ప్రతి ఒక్కరికి కూడా అట్టి వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియ ఈ మాటలు వింటున్నా నువ్వు ఈ రోజున ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, ఏదైనా వంకర మార్గంలో నువ్వు జీవిస్తా ఉంటే, నీ తల్లిదండ్రులను నిన్ను కన్నవారిని బాధ పెట్టే మార్గంలో నువ్వు ఉంటే, ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు అవన్నీ విడిచిపెట్టి నీ యవ్వన కాలంలో నువ్వు నా సిలువ మోయుట, నా కాడి మోయుట ఎంతో మేలని చెప్తా ఉన్నాడు. వాక్యం మీ దగ్గరకు వస్తా ఉంది. స్వార్థికులు, దైవజనులు ఎంతో మంది వాక్యాన్ని చెప్తా ఉన్నారు కానీ వింటున్నారు కానీ ఆ వాక్య ప్రకారం జీవించే మనుషులు ఈ లోకంలో తక్కువైపోయారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని విని అర్థం చేసుకొని దేవుని చెంతకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.